బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కాసేపట్లో తీవ్ర తుఫానుగా మారనుంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తుఫానుగా బలపడే అవకాశం ఉంది. 2 రోజుల్లో తమిళనాడు వైపు పయనించే ఛాన్స్ ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. మరోవైపు ఏపీకి తుఫాను గండం పొంచి ఉన్నట్లు విశాఖ వాతావరణ శాఖ ప్రకటించింది. బెంగాల్ తుఫాన్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు దంచికొట్టనున్నాయి. వచ్చే నెల 1 వరకు ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. వర్షాలు కురిసే సమయంలో బలమైన ఈదురుగాలు వీచే ఛాన్స్ ఉన్నట్లుగా విశాఖ వాతావరణ శాఖ అంచనా వేసింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ మొదటి 2 రోజులు అనగా ఈరోజు రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపటి సాయంత్రం తరువాత దక్షిణ కోస్తా ప్రాంతంలో కొన్ని జిల్లాలలో ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 3వ రోజు అనగా 29 నుంచి 1వ తేదీ వరకు అధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే తీవ్ర వాయుగుండం తుఫాన్గా మారబోతోంది. విశాఖ వాతావరణ శాఖ అధికారులు కూడా ఇప్పటికీ దీనికి సంబంధించి అలర్ట్ చేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి జార్జ్ మనకు అందుబాటులో ఉన్నారు. జార్జ్, నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. ప్రస్తుతం ఇది గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఉంది. మరికొద్ది సేపట్లోనే ఇది తుఫానుగా మారనుంది. తుఫానుగా మారిన తర్వాత ఇది వాయువ్య దిశగా కదులుతూ ఇటు చెన్నై అలాగే శ్రీలంక తీరాల వైపు కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే దీని ప్రభావం రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ మీద పడనుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. 1-2 చోట్ల కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా 29వ తేదీన దాదాపుగా 5 జిల్లాలకు చూసుకున్నట్లయితే కనుక ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేశారు. ఆ తర్వాత 24 గంటలు సైతం కూడా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైనటువంటి ఇటు ఏదైతే కోనసీమ నుంచి శ్రీకాకుళం వరకు కూడా ఈ 5 జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో సైతం కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మొత్తం మీద బెంగాల్ తుఫాను చెన్నై వైపే దాని ప్రభావం చూపుతుందని భావించినప్పటికీ ఇటు శ్రీకాకుళం నుంచి అటు చిత్తూరు వరకు కూడా దీని ప్రభావం కనిపిస్తూనే ఉంది. దాదాపుగా 29-30 తేదీలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు 1-2 చోట్ల, మిగిలిన చోట్ల చూసుకున్నట్లయితే మోస్తరు వర్షాలు కురుస్తారని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక తీరం వెంబడి గాలుల వేగం సైతం కూడా అంటే ఇది తీరానికి అత్యంత సమీపంగా వచ్చే కొలది గాలుల వేగం కూడా అంతకంతకు పెరుగుతూ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇప్పటికి చూసుకున్నట్లయితే కనుక 45-55 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీస్తూ ఉన్నాయి. మరొక వైపు సముద్రం సైతం కూడా అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంది. కాబట్టి 30వ తేదీ వరకు కూడా మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ మీద ఈ బెంగాల్ తుఫాన్ ప్రభావం అయితే ఉండనుంది. 2 రోజుల పాటు అంటే 29-30 తేదీల్లో మాత్రం దీని ప్రభావం ఇటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా ఎక్కువగానే చాలా చోట్ల కూడా అత్యధిక వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడిస్తుంది. రైట్ జార్జ్. తమిళనాడు, పుదుచ్చేరికి భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తమిళనాడులోని పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ బెంగాల్ తుఫాన్ ప్రభావంతో ఇవాళ రేపు పుదుచ్చేరిలోని కారైకల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఏపీలోనూ 3 రోజులు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రస్తుతం ఈ తుఫాన్ తమిళనాడులోని నాగపట్నం నుంచి 520 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే 2 రోజుల్లో తమిళనాడు తీరానికి తుఫాన్ దగ్గరగా రాబోతుందని చెప్పారు. మరోవైపు తమిళనాడులోని తిరుచి, రామనాథపురం, నాగపట్నం, కడలూరు, విల్లుపురం, తిరువల్లూరు జిల్లాల్లో వర్షాల కారణంగా పాఠశాలలు, కళాశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, మీరన్నట్లుగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఈ తుఫాను తీవ్ర వాయుగుండంగా రూపుదాల్చబోతోంది. మొత్తంగా ఈ తీవ్ర వాయుగుండం ఉత్తర వాయువు దిశగా కదులుతూ ఈ రాత్రికి
తుఫానుగా మారి నెమ్మదిగా బలహీనపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ కారణంగా వచ్చే 2 రోజుల్లో ఉత్తర వాయువు దిశగా కదులుతూ ఒక్కసారిగా తమిళనాడు తీరం వెంబడి భారీ వర్షాలు కుదురుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రత్యేకించి చెన్నై సహా 9 జిల్లాల్లో ఈ తుఫాను ప్రభావం చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. మొత్తం ఇప్పటికే దాదాపు 9 జిల్లాల విద్యా సంస్థలు కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. అట్లాగే అనేక ప్రాంతాలు ఇప్పటికే చాలా ప్రాంతాలు నాగపట్నం అయితే పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వచ్చి 48 గంటల పాటు తమిళనాడు ఈ తీరం వెంబడి భారీగా వర్షాలు కురవబోతున్నాయి. చెన్నైతో సహా ఈ 12 తీర ప్రాంత జిల్లాలకు ఇప్పటికే సర్కారు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రత్యేకించి మత్స్యకారులకు ప్రత్యేక సూచనలు జారీ చేసి ఎవ్వరు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా సముద్రంలో వేటకు వెళ్లవద్దని సీరియస్ ఆదేశాలు ప్రభుత్వం చేయడం జరిగింది. మొత్తంగా ఇప్పటికే మరోవైపు ముందు చర్యల్లో భాగంగా ఇప్పటికే ప్రత్యేక ఎన్డీఆర్ఎఫ్ బలగాలు దాదాపు 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చెన్నైకి చేరుకుంది. ఎప్పుడు ఏ పరిస్థితిని ఎదుర్కొనేందుకు తమిళనాడు సర్కారు అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమై ఉంది. ప్రధానంగా పుదుచ్చేరిలోని కారైకల్లో రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ రాత్రికి దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.